నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? ఈ సిగ్గుమాలిన బతుక్కి, ఈ నీతిమాలిన బతుక్కి నిజంగా ఇలాంటి వాళ్ళు పాతాళానికి పోతారు. దేవుడు బిట్టు అనియా సూపర్ రా. థాంక్యూ అనియా. నువ్వు సూపర్ రా. థాంక్యూ అనియా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అనియా. ఆల్ ది బెస్ట్. థాంక్యూ అనియా. ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టడు అనడానికి నిదర్శనం అన్నమాట జరిగినటువంటి సంఘటన. వాళ్ళు వచ్చిన వాళ్ళంట జై శ్రీరామ్ అన్నారంట కొడుతున్నప్పుడు. అంటే అది ఇతగాడితో పాటు మరో వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. అతను కూడా అడిగాడు, నిన్న అన్న వాళ్ళు ఏదో జై శ్రీరామ్ అన్నారంట కదా అని అడిగాడు. అతను కూడా ముందు వీడియో పెట్టేసి అడావిడి చేశాడు. వీళ్ళందరూ మణిపూర్ డబ్బులు తినేసిన బ్యాచ్ వీళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, మణిపూర్ క్రైస్తవులకు సాయం చేస్తామని చెప్పి తోడు దొంగలు బోలెడంత డబ్బు క్రిస్టియానిటీలో వసూలు చేసి దున్నపోతలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. దానికి లెక్క పత్రం లేకుండా అన్ని ఆధారాలతో కొంతమంది బయట పెట్టినా కూడా దానికి సమాధానం ఇవ్వకుండా, ఇది నా యథార్థతను నిరూపించుకోకుండా వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. సేవకుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మణిపూర్కి సాయం చేస్తామని చెప్పి డబ్బులు తినేసి తోడు దొంగలు అనమాట. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. నువ్వేం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది వ్యాపారం. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. గుడ్ జాబ్. ప్రజలందరికీ కూడా భరోసా కల్పిస్తూ నేను ప్రజలకు దగ్గరవుతూ ప్రజల మధ్యలో తిరుగుతున్నాను. ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం కూడా మేము తిరగబోతున్నాం. ప్రభుత్వ పథకాలు అందనటువంటి గ్రామాల కోసం మేము పోరాడుతున్నాము. ప్రజల పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. నేను ఉన్నాను. ఇప్పుడే కాదు, వచ్చే ఎన్నికల వరకు కూడా ప్రజలతోనే ఉంటాను, ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రజలతో మమేకం అవుతానని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సమానత్వాన్ని తీసుకురావడానికి, సామాన్యులని రాజ్యాధికారం వైపు నడిపించడానికి, ప్రజాస్వామ్యం ఏంటో చూపటానికి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం